హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫినాన్స్. నేను మీ వాసవి ఆచార్య. సో రిటైర్మెంట్ ప్లాన్స్ ఏం చేశారు? పాకెట్లో 10,000 మిగిలింది అని అంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదా? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అస్సలు తెలియట్లేదా? సో చాలామంది అక్కడ చెయ్యి, ఇక్కడ చెయ్యి, సిప్లో చెయ్యి, లేదు అనంటే వేరే వేరే ఫండ్స్లో ఇన్వెస్ట్ చెయ్యి అని చెప్తున్నారు. కానీ ప్రాపర్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత అవి మనకి 1 crore ఎలా క్రియేట్ అవుతాయి అని మాత్రం ఎవరు చెప్పట్లేదా? సో ఫైన్, ఈ క్వశ్చన్స్ అన్నిటినీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు క్లియర్ చేస్తాను. కాబట్టి మీరు ఏం చేయాలి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి. ఈ రోజు ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చక్రధర్ సార్ ఉన్నారు. హీస్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఫినాన్స్ అడ్వైజర్. సార్ని వెల్కమ్ చేసి ఈ క్వశ్చన్స్ అన్నిటి మీద ఈరోజు మనం డిబేట్ చేద్దాం అనమాట. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తేనే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఎక్కడ తీసుకుంటే మనకి 20 ఇయర్స్ తర్వాత ఒక మంచి ఫండింగ్ అనేది మనకి రిటర్న్స్లో వస్తుంది అని చెప్పేసి వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు అంటే సార్ ఈ ట్రేడింగ్ అనేది కావచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది కావచ్చు, ఏదైనా సరే యంగ్ ఏజ్లోనే స్టార్ట్ చేస్తే మినిమం మీరు 30 to 40 ఇయర్స్ మేడం టైమ్ అని చెప్తున్నారు. అంటే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే డెఫినెట్గా యంగ్ ఏజ్లోనే స్టార్ట్ చేయాలి ఆఫ్టర్ 28, 27 ఆర్ సంథింగ్. ఇప్పుడు ఒక 28 ఇయర్స్ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి ఒక 1 lakh వస్తున్నాయి. సో ఆ 1 lakhని ప్రాపర్గా ఎలా ఫండింగ్ చేసుకుంటే ఒక 40 ఇయర్స్లో, 30 ఇయర్స్లో మనం ఒక 1 crకి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు సార్? అంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో చేస్తే ప్రాపర్గా మనము అలైన్ చేసుకోగలం ఆ మనీని? యాక్చువల్గా ఏంటంటేనండి, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇండియా కొత్త కాదు. ఇది 1964లో పార్లమెంట్లో యూటీఐ యాక్ట్ అని ఒక యాక్ట్ ద్వారా వచ్చింది. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని ఒక యాక్ట్ ద్వారా మనకి రిలీజ్ అయింది. సో ఇప్పుడు వచ్చి 60 ఏళ్ళు అయిపోయింది. అయితే 1993లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ వాళ్ళు ఇండియాకి ఫస్ట్ వచ్చారు. వాళ్ళు తర్వాత 1995లో రిలయన్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే అక్కడి నుంచి ఎస్బీఐ వాళ్ళు అందరూ మొదలు పెట్టారు మ్యూచువల్ ఫండ్స్ చేయడం. అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ హిస్టరీ అయితే మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్కి ఉంది. అయితే ఎంతమంది కోటీశ్వరులు అయ్యారు అంటే చాలా తక్కువ మందే, ఎవరు అవ్వలేదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నా కూడా అవ్వలేదు కోటీశ్వరులు. అంతే. ఎందుకు అంటే ఈవెన్ సరే మనం తెలుగు రాష్ట్రాలు అనుకుంటే మనం మొదటి నుంచి ల్యాండ్, బంగారం మీద ఎక్కువ ధ్యాస పెట్టాం, కానీ దీని మీద ఎక్కువ మంది చూపించలేదు అనుకోవచ్చు. కానీ వేరే గుజరాత్ తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా కూడా అక్కడ కూడా ఇంతమంది కోటీశ్వరులు అయితే కాలేకపోయారు. మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటికి పేషెన్స్ లేకపోవడం ఇన్వెస్టర్స్ కి. అందరూ మీరు చెప్పినట్టుగానే క్విక్ గా వచ్చేయాలి, అంతే షేర్ల మీద ట్రేడ్ చేయాలి తప్ప ఇలా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా క్రమబద్ధంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి లాంగ్ టర్మ్ 10 years అంటే మాత్రం అందరికీ కొంచెం అది బోరింగ్ అనిపించింది. అది ఉండకూడదు, పేషెన్స్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే చాలా ఫండ్స్ ఎక్కువైపోయినాయి ఇండియాలో. అంటే చూస్తే దగ్గర 50 కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ ఇండియాలో. 50 కంపెనీస్ దగ్గర ఒక్కొక్క కంపెనీ దగ్గర 20 ఫండ్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, థీమాటిక్, కాంట్రా ఫండ్ అని చెప్పి వాళ్ళు లిస్ట్ ఇస్తే 20 ఉంటాయి. 50 into 20 వస్తే 1000 ఫండ్స్ ఉన్నాయి. సో 1000 ఫండ్స్ లో ఎందులో పెట్టాలి అనేది పెద్ద కన్ఫ్యూజన్. సో ఒక మనిషి దగ్గర 1 lakh ఉంది. ఆ 1 lakh అర్థం చేశాడంటే 5,000 అక్కడ, 5,000 ఇక్కడ, 5,000 ఇక్కడ, 10 కొన్నాడు. అలా కొనడం వల్ల ఏమైంది, అవుట్ ఆఫ్ 10 3 సక్సెస్ అయినాయి, 7 ఫెయిల్ అయినాయి. సో ఎప్పుడు ఓవర్ డెసిషన్ కూడా చేసుకోకూడదు. సో ఇట్లాంటివన్నీ కూడా గమనించింది ఈవెన్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా. ఇదేదో చాలా ప్రాబ్లం అయింది, ఇన్నాళ్ళ హిస్టరీ ఉన్నా కూడా అనుకున్నంత రేంజ్ లో కోటీశ్వరులు అవ్వలేకపోయారు, దీన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు, ఎక్కడో లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పి వాటిని గమనించి పట్టుకొచ్చింది SIF, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కొత్తగా వచ్చింది, లాంచ్ అయింది SIF. ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, మన సిలబస్ మారుస్తుంటాయి. 10 years బ్యాక్ ఉన్న సిలబస్ ఇప్పుడు ఉండదు. ఎందుకంటే బయట టెక్నాలజీ మారుతున్న కొద్దీ, పిల్లలకి వాళ్ళ మెంటాలిటీ, సైకాలజీ మారుతున్న కొద్దీ, అప్డేట్ అవుతున్న కొద్దీ వాళ్ళకి సిలబస్ మారుస్తూ వెళ్తారు. సో అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఓల్డ్ సిలబస్, ఇప్పుడు న్యూ సిలబస్ SIF. ఫైన్. సో SIF కొత్త సిలబస్ కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఈ ఓల్డ్ సిలబస్ వదిలేసి SIF మూవ్ అవ్వాలి. ఎందుకంటే అందులో ఇన్ని ఫండ్స్ పెట్టకుండా స్టార్టింగ్ లోనే జాగ్రత్త పడింది. సో ఒక ఫండ్ హౌస్ కి మనం పర్మిషన్ ఇస్తే మాత్రం వాళ్ళు 25 ఫండ్స్ ఓపెన్ చేస్తున్నారు. ఆ 25 ఫండ్స్ లో ఒక ఫండే బాగుంది వాళ్ళది, మిగతా 19 ఫెయిల్ అవుతున్నాయి. అన్ని ఫండ్స్ మనం ముందు పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పి ముందు SIF లో స్టార్టింగ్ పెట్టినప్పుడే ఓన్లీ 3 ఫండ్స్ కే వాళ్ళకి పర్మిషన్ ఈక్విటీలో. ఇంకా మళ్ళీ ఫర్దర్ గా 4th పొజిషన్ అనే ఫండ్ అనేది మీ దగ్గర రాకూడదు అని ఒక కండిషన్ పెట్టింది. ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫండ్ మేనేజర్స్ నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మన పబ్లిక్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంది. SIF లాంచ్ చేసే ముందు పబ్లిక్ ఏం చెప్పారంటే, మాకు 2 minute ఫండ్స్ ఉండడం వల్ల మాకు అర్థం కావట్లేదు. సో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఒకటి వచ్చింది. ఫండ్ మేనేజర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు, ఎంతమంది కొట్టేసి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళని క్వశ్చన్. వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర
కుప్పలు తప్పులుగా ఫండ్స్ వస్తున్నాయి. మాకు ఏ స్టాక్ కొనాలో అర్థం కావట్లేదు. వీళ్ళందరూ కనుక ఫండ్స్ ₹1000 ఎస్ఐపి స్టార్ట్ చేయాలంటే ₹1000 సరిపోతుంది. లేదా ₹5000 లంసంగా పెట్టి కూడా స్టార్ట్ చేయొచ్చు. సో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న 15 కోట్ల మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 15 కోట్ల మంది ఈవెన్ ₹1000 వేసినా కూడా అది 15,000 కోట్లు అయిపోయింది. 15 లక్షల కోట్లు అయిపోయింది. సో ఇక్కడ స్టాక్స్ ఏమో మనకి 50 కంటే ఉండవు. 500 కంటే స్టాక్స్ ఎక్కువ ఉండవు. సో దీంతో ఏంటంటే అంత పెద్ద అమౌంట్స్ని వీళ్ళు సర్దాలి, అడ్జస్ట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ కొంటూ పోవాలి. అందులో క్వాలిటీ ఉందా, క్వాలిటీ లేదా అని చెక్ చేసే అవకాశం లేదు. సో ఎందుకంటే బియాండ్ ద లిమిట్ వాళ్ళు ఎక్కువ కంపెనీలో ఒక స్టాక్ని పెట్టలేరు అనమాట. సో కొన్ని చాలా డిస్కౌంట్ ఉన్నాయి వాళ్ళకి. సో దానికోసం ఏం చేసిందంటే ఎస్ఐఎఫ్లో ఓకే మినిమం 10 lakhs అని ఫిక్స్ చేసేసింది. మినిమం 10 lakhs అంటే క్రోడ్ తగ్గిపోతుంది. క్రోడ్ ఎక్కువ మంది రాలేరు. ఓకే ముందు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చి ఎప్పుడైతే 10 lakhs పూల్ అయిందో, వాళ్ళ ఫండ్ క్రియేట్ అయిందో అప్పుడు మాత్రమే వాళ్ళు ఎస్ఐఎఫ్ రాగలుగుతారు తప్ప డే 1 నుంచి మాత్రం ఎవరు రాగలుగుతారు? ఎవరైతే 10 lakhs రెడీగా ఉందో వాళ్ళు రాగలుగుతారు. సో ఇక్కడ వాళ్ళు చెప్పినట్టుగా కంట్రోల్ చేసింది పబ్లిక్ ని. ఇక్కడ పబ్లిక్ కంట్రోల్ చేసింది, అక్కడ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ కంట్రోల్ చేసింది. ఫండ్ చేసింది. ఇప్పుడు ఎస్ఐఎఫ్స్ కొత్తగా వచ్చాయి. ఎవరైతే కనుక ఎస్ఐఎఫ్స్ లో కనుక మారి ఇక్కడ నుంచి ఎస్ఐపి కనుక ఎస్ఐఎఫ్ లో వేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అయితే వస్తాయి. అయితే ఎస్ఐఎఫ్ లో మెయిన్ గా చాలా మంది తెలియదు, 99% తెలియని విషయం ఏంటంటే ఎందుకు పెట్టింది 10 lakhs మినిమం. కామన్ మ్యాన్ కూడా రీచ్ అవ్వేట్టుగా 5 lakhs పెట్టచ్చు కదా అని. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఇంకో జరిగిన పెద్ద పొరపాటు ఏంటంటే 30 years ఇంటూ ఎవరు కోటీసార్లు అవ్వలేదు. ఎందుకు అంటే మనం పెడతాం 1 lakh, 2 lakhs పెడతాం, అది 10 lakhs అవుతుంది, 15 lakhs అవుతుంది అనుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే టక్మ తీసేస్తున్నారు అందులోంచి వితౌట్ సెకండ్ థాట్. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి? రిటైర్ అయ్యేంత వరకు ఉండాలి, లేదా అట్లీస్ట్ 1 crore మనం చేసినంత వరకు వెయిట్ చేయాలి. అవన్నీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వచ్చే థింగ్స్. కానీ ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 6 years అవ్వగానే ఏదో పిల్లాడికి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, పాపకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, ఏదైనా నీడ్ వచ్చింది, లేదా ల్యాండ్ తక్కువ దొరుకుతుంది, ఎవరు చెప్పారు ఇది కొంటే పక్కన ఏదో ఎయిర్పోర్ట్ వస్తుంది చెప్పారు, ఇక్కడ తీసేసి అక్కడ పెట్టేస్తారు. ఎంత మనకి ఆప్షన్ ఎప్పుడైతే కనుక 10 lakhs కంటే తక్కువ కూడా మనం తీసుకోవచ్చు, మెయింటైన్ చేయొచ్చినప్పుడు ఎంత అమౌంట్ తీసేసుకుంటున్నారు. వాళ్ళు మంచి ఉద్దేశమే తీసుకుంది, మంచి పర్పస్ కోసం తీసుకున్నా వాళ్ళ సెకండ్ థాట్ ఏంటి మైండ్లో, మళ్ళీ వేరే చోట నుంచి నాకు అమౌంట్ వస్తుంది, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. కానీ అది జరగట్లేదు. తీయడం జరుగుతుంది కానీ మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయడం జరగట్లేదు. సో రాబోయే రోజుల్లో ఏంటంటే ఎవరికి కూడా ఈ పెన్షన్స్ లేవు. అందరూ ప్రైవేట్ జాబ్సే. ఆఫ్టర్ 60 years కొంచెం ప్రాబ్లమాటిక్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే సెల్ఫ్గా ఎవరు సేవింగ్ చేసుకోవట్లేదు. సో ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే 10 lakhs మినిమం పెట్టి దాన్ని అలా వదిలేసినా కూడా, టచ్ చేయకుండా వదిలేసినా కూడా 14 yearsకి 1 crore అవుతుంది. 14 yearsకి. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మైండ్లో తీస్తే మొత్తం తీసేయాలి. ఒక 10 lakhs మన దగ్గర వాల్యూ ఉంది. సపోజ్ అందులో తీయాలి అంటే మొత్తం 10 lakhs తీసేసుకోవాలి తప్ప అందులో తీయడానికి లేదు. సో రేపు మార్కెట్ పెరిగితే అందులో నుంచి కొంచెం తీయచ్చు. కానీ ఎప్పుడు వాళ్ళకి మైండ్లో కనుక ఫిక్స్ అయిపోయింది, ఒక 10 lakhs లాక్ అయిపోయింది, దీన్ని నేను తీయకూడదు అని వదిలేసారు అనుకోండి, అట్లాగే మార్కెట్లోకి ఆటోమేటిక్గా అది 1 crore అవుతుంది. ఎప్పుడు వాళ్ళ పెన్షన్ ఉపయోగపడుతుంది.